Hello everyone, welcome to Ekam Academy. My name is Vijay Kumar. Welcome to this particular program of mains answer writing series with previous year question. Previous year questions ne enduku choose cheskunnama ante ఆ యూపీఎస్సీ స్టాండర్డ్ ఆర్ పల్సేషన్ మీకు అర్థం కావడానికి మీకు బేస్ నుంచి ఆన్సర్ రైటింగ్ నేర్పించడానికి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ తీసుకోవడం జరిగింది. మై మెయిన్ టార్గెట్ ఈస్ టు రైట్ ద ఎంటైర్ జిఎస్ పేపర్స్ విత్ ఇన్ దిస్ పర్టికులర్ స్మాల్ వీడియోస్. ఆల్రెడీ 7 క్వశ్చన్స్ వరకు జిఎస్ పేపర్ 1 లో రాస్తున్నాం సార్. సో ఇన్ దిస్ పర్టికులర్ వీడియో వీఆర్ గోయింగ్ టు రైట్ అప్ ద 8th క్వశ్చన్. సో ట్రై టు అప్రిషియేట్ ఇట్ అండ్ మీకు ఎట్లాంటి సహాయ సహకారాలు కావాలన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. I'll be helping you out there, or you can reach us at Ekam IAS Academy. I'll be available from morning 5 o'clock till the evening 7 PM in the night, so that you can come and take the valuable feedbacks regarding with the answer writing session. Clear? So ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ నెంబర్ 8 తీసుకుంటే, how does smart city in India address the issue of urban poverty and distributive justice? అంటే స్మార్ట్ సిటీస్ మిషన్ మీద అడుగుతూనే అవి అర్బన్ పవర్టీ అండ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ ని ఎలా హ్యాండిల్ చేస్తుంది ఆర్ ఆ ఇష్యూని ఎలా అడ్రస్ చేస్తుంది అన్న కాంపోనెంట్ లో ఈ పర్టికులర్ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. మనం ఇంట్రడక్షన్, బాడీ, కంక్లూజన్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాం సార్ ఆన్సర్ రైటింగ్ లో. దాంట్లో ఫస్ట్ ఇంట్రడక్షన్ లో రాయాల్సి వస్తే, సో నేనైతే ఇంట్రడక్షన్ అని హెడ్డింగ్ పెట్టినా అండి, మీరైతే ఇట్లా ఇంట్రడక్షన్ అని ఆన్సర్స్ లో హెడ్డింగ్ పెట్టొద్దు. అంటే స్మార్ట్ సిటీస్ ది పర్టికులర్ ఇష్యూ దేని గురించి వచ్చింది సార్? జనరల్ గా స్మార్ట్ సిటీస్ మిషన్ అనేది అర్బనైజేషన్ గురించి వచ్చింది కదా. సో ఇక్కడ స్మార్ట్ సిటీస్ రాయడం, అర్బన్ పవర్టీ ఆర్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ ఏది రాసినా కూడా ఈ 3 కీవర్డ్స్ కి సిగ్నిఫికెన్స్ ఉంచదు. ఈ మూడిట్లో ఏదో ఒకటి ఎత్తినా కూడా ఇంకా రెండింటికి అన్యాయం చేసినట్టే. అందుకే ఈ 3 ఎత్తకుండా ఏం చేయాలంటే మనం అర్బనైజేషన్ అనే కాంపోనెంట్ మీద ఇంట్రడక్షన్ రాస్తే దట్ వుడ్ మేక్ ఎ గుడ్ సెన్స్ అన్నట్టు. Urbanization in India has often deepened inequality where poverty and exclusion coexist with growth. The smart cities mission seeks to use technology, citizen participation, and inclusive planning to reduce poverty and ensure distributive justice in line with DPSP under Articles 38 and 39 respectively. అయితే నేను ఇక్కడ ఇంట్రడక్షన్ కొంచెం ఎలాబొరేట్ చేసి రాయడం జరిగింది సార్. ఎందుకంటే 3 డైమెన్షన్లు ఇచ్చిండు కాబట్టి దాంట్లో డిపిఎస్పిని యాడ్ చేయాలి, స్మార్ట్ సిటీస్ని యాడ్ చేయాలి, అసలు అర్బనైజేషన్ అంటే ఏందో చెప్పాలి. దీన్ని మీరు కావాలంటే కొంచెం ట్రిమ్ చేసి ఇంక్లూజివ్ ప్లానింగ్ దగ్గర ఆపేయచ్చు. నేను కొంచెం ఎక్స్టెండ్ చేసి డిపిఎస్పి కాంపోనెంట్ని కూడా యాడ్ చేయడం జరిగింది. వాస్తవానికి అయితే మీరు ఇంక్లూజివ్ ప్లానింగ్ దగ్గర కూడా ఫుల్ స్టాప్ అనేది పెట్టొచ్చు ఈ పర్టికులర్ ఇంట్రడక్షన్కి. నెక్స్ట్ మూవింగ్ టు బాడీ ఆఫ్ ద ఆన్సర్. అయితే 2 డైమెన్షన్స్ ఉన్నాయి సార్, అడ్రెసింగ్ అర్బన్ పవర్టీ, అడ్రెసింగ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. సో సపరేట్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టండి. అడ్రెస్ అర్బన్ పవర్టీ, దీంట్లో ఫస్ట్ వన్ ఎఫోర్డబుల్ హౌసింగ్ ని ప్రొవైడ్ చేయాలి సార్. ఎఫోర్డబుల్ హౌసింగ్ షుడ్ బి ప్రొవైడెడ్. ఎందుకంటే ఎఫోర్డబుల్ హౌసింగ్ అనేది మనకు అర్బన్ ఏరియాస్ లో ఉన్న వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇష్యూస్. దీనికి కావాలంటే మీరు ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన అర్బన్ ని తీసుకొని మెన్షన్ చేస్తూ ఈ పర్టికులర్ ఆన్సర్ ని రాయాల్సి ఉంటుంది. సెకండ్ వన్ బేసిక్ సర్వీసెస్ టు ద పువర్. స్కూలింగ్ కానీ, ఫుడ్డింగ్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, ప్లేస్ ఆఫ్ లివింగ్ కానీ ఆ పువర్ కి వచ్చేలాగా, మెడికల్ హెల్త్ ఫెసిలిటీస్ కానీ ఆ పువర్ కు వచ్చేలాగా ప్రయత్నించాలి. దీని ఎగ్జాంపుల్ Indore smart city has provided drinking water to
వాటర్ టు స్లమ్స్, ఈ సెగ్మెంట్ ని రాయొచ్చు సార్. ఇండోర్ 24/7 డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కాంపోనెంట్ ని మనం మెన్షన్ చేయొచ్చు. థర్డ్, లైవ్లీహుడ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ని మెయింటైన్ చేయాలి. వాటిని ఎన్రిచ్ చేస్తూ వాళ్ళకి ఆ స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చినప్పుడు ఆ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇవ్వకపోయినా వాళ్ళు ఆ పర్టికులర్ రేస్ లో ముందుండే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, ఇంక్లూజివ్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేర్ ఆల్ కెన్ పార్టిసిపేట్, ఈ పర్టికులర్ కాంపోనెంట్ ని తీసుకొని రావాల్సి ఉంటుంది. నెక్స్ట్, రివర్ సెంట్రిక్ అర్బన్ రెన్యువల్, అంటే రివర్స్ ని ప్రొటెక్ట్ చేస్తూనే అక్కడ ఉన్న పవర్ పీపుల్ ని దాని యొక్క పనులకి వాడుతూనే ఆ అర్బనైజేషన్ ని మనం రెన్యువల్ చేయాల్సి ఉంటుంది. అంటే ఈ పర్టికులర్ రివర్ క్లినిక్ ప్రోగ్రామ్ లో ఆ పర్టికులర్ పువర్ కమ్యూనిటీస్ ని ఇన్వాల్వ్ చేయడం. క్లీన్ గంగా మిషన్ లో ఇది జనరల్ గా జరుగుతూ ఉంటుంది సార్. అక్కడ ఉన్న పెరిఫెరల్ రీజన్స్ లో ఉన్న పువర్ పీపుల్ జనరల్ గా ఈ క్లీన్ గంగా మిషన్ లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అట్లా రివర్ సెంట్రిక్ అర్బన్ రెన్యువల్ అనేది జరగడం ఉంటుంది. అట్లా అడ్రెస్సింగ్ అర్బన్ పావర్టీ ఈజ్ వన్ పర్టికులర్ కాంపోనెంట్ ఇన్ దిస్ పర్టికులర్ బాడీ ఆఫ్ ద ఆన్సర్. సెకండ్ ఏం సార్, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. సో మన సెకండ్ సైడ్ హెడింగ్ అడ్రెస్సింగ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ మీద ఉండాలి. అడ్రెస్సింగ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్. ఫస్ట్ వన్, ఇంక్లూజివ్ ఈ గవర్నెన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉండాలి. వేర్ పువర్ కెన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ దిస్ పర్టికులర్ సెగ్మెంట్. నెక్స్ట్, మొబిలిటీ ఫర్ ఆల్, అందరికీ ఈక్వల్ గా మొబిలిటీ ఉండే విధంగా, అన్ని విధాలకి ట్రావెల్ చేసే విధంగా, అన్ని రీజన్స్ కి వెళ్లే విధంగా మొబిలిటీ ఫర్ ఆల్ అనే సెగ్మెంట్ ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. పబ్లిక్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనే కాంపోనెంట్ ని తీసుకొని రావచ్చు. ఎగ్జాంపుల్, భోపాల్ స్మార్ట్ సిటీ టెలిమెడిసిన్, ఇక్కడ టెలిమెడిసిన్ గురించి మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్, భాగల్పూర్ స్మార్ట్ సిటీ ఏం చేసిందంటే ఒక యాప్ లాంచ్ చేసింది సార్. లాంచ్డ్ ఎన్ యాప్ టు లాడ్జ్ కంప్లైంట్స్, ఇది ఒక ఎగ్జాంపుల్ రాయొచ్చు. అయితే ఈ ఎగ్జాంపుల్స్ మనకు అక్కడ గుర్తు రావాలని ఏం లేవు, మన చుట్టుపక్కల ఎగ్జాంపుల్స్ జనరల్ గా తీసుకొని రాయాల్సి ఉంటుంది సార్. నెక్స్ట్, ఎన్విరాన్మెంటల్ జస్టిస్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ జస్టిస్, దీని ఎగ్జాంపుల్ నాగపూర్ స్మార్ట్ సిటీ ఈకో పార్క్స్ ఈవెన్ ఇన్ కంజెస్టెడ్ ఏరియాస్, అంటే స్లమ్స్ దగ్గర కూడా ఈకో పార్క్స్ అనేవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది నాగపూర్ స్మార్ట్ సిటీలో. నెక్స్ట్, సస్టైనబుల్ ఎఫోర్డబుల్ హౌసింగ్ అనేది ఉండాలి సార్. సస్టైనబుల్ ఎఫోర్డబుల్ హౌసింగ్, ఎగ్జాంపుల్ ఇండోర్స్ MOU ఫర్ నెట్ జీరో హోమ్స్ ఫర్ బిలో పవర్టీ లైన్ ఫ్యామిలీ. ఆ బీపీఎల్లో ఎవరెవరైతే వస్తారో ఇండోర్ అనేది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేసింది సార్. ఫర్ నెట్ జీరో హోమ్స్, ఎవరెవరైతే బిలో పవర్టీ లైన్లో ఉంటారో వాళ్ళకి నెట్ జీరో హోమ్స్ అనేవి ఇనిషియేట్ చేసే విధంగా ఇండోర్ ప్రయత్నించింది. అట్లా ఎగ్జాంపుల్స్ని కోట్ చేస్తూ మీకు అక్కడ గుర్తొచ్చిన ఎగ్జాంపుల్స్ లేకపోతే మీ చుట్టుపక్కల ఉన్న ఎగ్జాంపుల్స్ని గుర్తు చేసుకొని ఈ పర్టికులర్ ఆన్సర్ని ఇట్లా రాయండి. అయితే క్వశ్చన్లో మనకి అడ్రస్ ద ఇష్యూస్ ఆఫ్ అర్బన్ పవర్టీ అండ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్, దీంట్లో కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి సార్. ఎందుకంటే ఇది నేను చెప్పడం ఈజీనే ఉంది, ఇక్కడ బోర్డు మీద రాయడం చాలా ఈజీ, కానీ దీంట్లో ఛాలెంజెస్ ఉన్నాయి. ఆ ఛాలెంజెస్ని అడ్రస్ చేస్తూ మనం కంక్లూజన్ని రాయాల్సి ఉంటుంది. అయితే ఛాలెంజెస్ అండ్ సైడ్ హెడింగ్ పెట్టి రాయండి. వాట్ ఆర్ ద ఛాలెంజెస్ విచ్ వీ ఫేస్ వెన్ వీ అడ్రస్ దిస్ పర్టికులర్ అర్బన్ పవర్టీ అండ్ డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ అంటే దాంట్లో ఫస్ట్ వన్, ఎక్స్క్లూజన్ ఆఫ్ పువర్ ఏరియాస్. ఎప్పుడు కూడా అర్బన్ ఏరియాస్లో మనం ఫోకస్ చేస్తే ఫండింగ్ అనేవి ఏవైతే రిచ్ ఏరియాస్ ఉన్నాయో వాటికి ఎక్కువ వెళ్ళడం జరుగుతుంది సార్. ఇది మొదటి ఛాలెంజ్. దీనిలో బ్రాకెట్స్ లో నెగ్లెక్టింగ్ స్లమ్స్ ఇన్ ఫండింగ్, ఆ స్లమ్స్ గానే మిగిలిపోయినాయి అంటే దానికి ల్యాక్ ఆఫ్ ఫండింగ్ రీజన్. యాక్చువల్లీ ఆ రీజన్స్ కి ఎక్కువ ఫండింగ్ వెళ్ళాలి, కానీ అక్కడికి తక్కువ ఫండింగ్ వెళ్ళడం జరుగుతుంది. సెకండ్ వచ్చేసి
డిజిటల్ డివైడ్ ఉండడం కూడా ఒకటి. ఈ గవర్నెన్స్ కానీ వీటి గురించి జనాలకు తెలియకపోవడం, అవేర్నెస్ లేకపోవడం, లిటరసీ లేకపోవడం, దీనివల్ల కూడా వాళ్ళకి స్కీమ్స్ అందాల్సినవి సరిగా రైట్ టైంకి అందలేకపోతున్నాయి. సో ఆ డిజిటల్ డివైడ్ కూడా ఒక ఛాలెంజ్ గా మారింది ఈ అర్బన్ పవర్టీని, డిస్ట్రిబ్యూటివ్ జస్టిస్ ని హ్యాండిల్ చేయాలంటే. నెక్స్ట్, జెంట్రిఫికేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్. జనరల్ గా ఎప్పుడైతే ఒక రీజియన్ లో డెవలప్మెంట్ జరిగిన తర్వాత రీడెవలప్మెంట్ జరుగుతుందో ఆ పర్టికులర్ రీజియన్ లో ఉన్న పువర్స్ మీద ఇంకా ఎక్కువ ఇంపాక్ట్ పడుతుంది, విచ్ మేక్స్ దట్ పువర్ టు కంప్లీట్లీ ఎక్స్క్లూడ్ ఫ్రమ్ దట్ రీజియన్ or from that city to the peripheral areas or to some other next town or satellite town which is adjacent to this particular city. దాని జెంట్రిఫికేషన్ అండ్ డిస్ప్లేస్మెంట్ అనే కాంపోనెంట్ యొక్క ఛాలెంజ్ లో రాయబోతున్నాం. అండ్ ఇంకోటి, ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ డ్యూ టు lack of education is one particular component which is also acting as an important challenge. Now ఇప్పుడు కంక్లూజన్ రాయాల్సి ఉంటుంది సార్. కంక్లూజన్ లో ఆ స్మార్ట్ సిటీస్ తో స్టార్ట్ చేసాం కాబట్టి ఆ స్మార్ట్ సిటీస్ తోనే ఎండ్ చేయాలి. స్మార్ట్ సిటీస్ కెన్ బ్రిడ్జ్ inequality only if they prioritize inclusion beyond technology. Strengthening citizen partnership, bridging digital divides, targeting peripheral poor areas can ensure that Indian cities are not only smart but socially just. క్లియర్? ఈ విధంగా మనం కంక్లూజన్ ని రాయాల్సి ఉంటుంది. సో ఇది ఒక నామినల్, ఒక ఆప్టిమిస్టిక్ కంక్లూజన్, అటు ఎక్స్ట్రీమ్ ఎండ్స్ కి రాయకుండా. సో ఇలాంటి కంక్లూజన్స్ రాయడం వల్ల ఎగ్జామినర్ కి ఒక స్మూత్ ఎండ్ దొరికే ఛాన్స్ ఉంటుంది. దాన్ని బట్టి ఎక్స్ట్రీమ్ మార్క్స్ పడకపోయినా ఒక మంచి వేరియబిలిటీ ఆఫ్ మార్క్స్, సమ్ గుడ్ మార్క్ రిఫర్స్ టు 4.5 and 5 out of 10 అలాంటి మార్క్స్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు దీనికన్నా బెటర్ గా రాశారు అనిపిస్తే ఆ పర్టికులర్ ఇంట్రడక్షన్ ని కానీ కంక్లూజన్ ని కానీ కమెంట్ సెక్షన్ లో డ్రాప్ చేయండి. వీ వుడ్ బి గివింగ్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. ఇఫ్ యూ ఆర్ ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్, కమెంట్ మీట్ us at Ekam IAS Academy so that we would be giving you valuable feedbacks for your answer writing program too. If you have liked this video, please like it, share it and comment on this particular video and subscribe to Ekam IAS Academy channel. Click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.